హలో ఆల్. మరి ఈరోజు మన యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్ సిరీస్లో కొత్త ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, మా దగ్గర ఒక 37 ఇయర్స్ మేల్ పేషెంట్ క్లినిక్కి వచ్చి కంప్లైంట్ ఏం చెప్తున్నానంటే, సార్ నాకు మోషన్ వెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పి మంట వస్తుంది, దాంతోపాటు మోషన్తో పాటు బ్లీడింగ్ కూడా వస్తుంది. మరి ఇది నార్మల్ కంప్లైంట్ కదా సార్ అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ తర్వాత ఏం చెప్తున్నానంటే, సార్ నాకు దీంతోపాటు ఇంకో పెద్ద సమస్య ఉంది, ఏంటంటే తిన్న వెంటనే నాకు మోషన్ వస్తుంది అనేది ఆయన కంప్లైంట్ అనమాట. మరి ఇక్కడ ఇదే యూనిక్ కంప్లైంట్, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడం. తీరా ఈ పేషెంట్కి ఎగ్జామినేషన్ చేస్తే తెలిసిందంటే ఆయనకి ఫిషర్ ఉంది, దాంతోపాటు సివియర్ స్పాజమ్ ఉంది, తర్వాత లార్జ్ యానల్ పాపిలే ఉంది. మరి ఈ పేషెంట్ని ఫర్దర్గా ఎగ్జామినేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ సమస్య గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మరి ఏదైతే తిన్న వెంటనే మోషన్ రావడం, నార్మల్గా ఏం జరుగుతుందంటే మన తినడము పెదపేగులో కదలికలు స్టార్ట్ కావడం అనేది నార్మల్గా జరిగే ప్రాసెస్. దీన్నే గ్యాస్ట్రోకొలిక్ రిఫ్లెక్స్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనము తిన్న వెంటనే ఫుడ్ ఎప్పుడైతే స్టమక్కు రీచ్ అవుతుందో, పొట్టకి రీచ్ అవుతుందో, అది స్టమక్ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అవ్వడం వల్ల బాడీ ఏం చేస్తుందంటే కొన్ని హార్మోన్స్ని, నర్వ్ సిగ్నల్ను మన కోలానికి పంపిస్తుంది, అంటే మన పెద్దపేగుకు పంపిస్తుంది. ఎందుకు? కొత్త ఫుడ్ వస్తుంది, దానికోసము కొంచెం స్పేస్ని క్రియేట్ చేయాలి. ఓకేనా? దానివల్ల పెద్దపేగులు ఏం జరుగుతుంది, కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకు? పెద్దపేగును ఖాళీ చేయడానికి అనమాట. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. ఓకే. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఐబిఎస్ లాంటి కండిషన్లో ఏం జరుగుతుందంటే, ఇదైతే రిఫ్లెక్స్ ఉంటుందో అబ్నార్మల్గా ఉంటుంది. సో హెవీ కాంట్రాక్షన్స్ ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే, మనకు ఈ ఐబిఎస్ లాంటి పేషెంట్లు ఏం జరుగుతుందంటే, వీళ్ళకు తిన్న వెంటనే వాళ్ళకు మోషన్ వస్తూ ఉంటుంది. ఎందుకు? సివియర్ కాంట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి. దీనివల్ల వాళ్ళకు కడుపులో నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది అబ్నార్మల్ కండిషన్. మరి నార్మల్గా కూడా మనకు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే హెవీ ఫుడ్ తీసుకుంటామో, హెవీ ఫ్యాటీ మీల్ తీసుకుంటామో, సాధారణంగా మనకు స్పైసీ మసాలా ఫుడ్, బిర్యానీస్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకు కూడా జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మనకు ఇలాంటి తీసుకున్న వెంటనే మోషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చాలామంది మోషన్ కూడా వాష్రూమ్కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ఫ్యాటీ మీల్ అనేది ట్రిగ్గర్ చేస్తుంది కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేయడానికి, లైక్ కొలిసిస్టోకైనిన్ లాంటిది, గ్యాస్ట్రిన్, కొలిసిస్టోకైనిన్. ఇవి ఏం చేస్తాయంటే, ఈ ట్రిగ్గర్ చేస్తుంది కాంట్రాక్షన్ను ఇమీడియట్గా స్టార్ట్ పెట్టడానికి. కాబట్టి ఇలాంటి ఫ్యాటీ మీల్ తీసుకుంటే మీకు క్విక్గా మనకు కాంట్రాక్షన్ స్టార్ట్ అయ్యి మనకు మోషన్ వచ్చే అవకాశాలను క్రియేట్ చేస్తుంది. ఈ పేషెంట్ కూడా ఏం చేశారనమాట, ఈ పేషెంట్లో కూడా ఏం జరుగుతుందంటే, ఈ పేషెంట్కి చాలా హెవీ ఫుడ్ తీసుకోవడము, మసాలా ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇష్టం అనమాట. బిర్యానీ తినకుండా ఆయన ఉండలేడు అనమాట. మరి ఈ పేషెంట్కి ఏం చెప్పామంటే, నీ యొక్క ఈ ప్రాబ్లానికి మెయిన్ రీజను ఈ హెవీ ఫ్యాటీ మీల్ తీసుకోవడము, తర్వాత ఆయనకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. ఈ ఆల్కహాల్ తీసుకునే అలవాటు. మరి దీన్ని ఎలా మార్చుకోవాలి అంటే, నువ్వు తీసుకున్న ఫుడ్ను కొద్దిగా ఎక్కువసార్లు తీసుకో. తర్వాత తీసుకునే ఫుడ్లో ఫైబర్ కంటెంట్ని పెంచుకో. దాంతోపాటు వాటర్ ఇంటేక్ని కూడా ప్రాపర్గా చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటపడవచ్చు అని ఆయనకి అడ్వైస్ చేయడం జరిగింది. ఈ పేషెంట్ కూడా అలాగే ఫాలో కావడం వల్ల దాదాపు ఆయన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, తిన్న వెంటనే ఎమోషన్ వెళ్ళాల్సిన పరిస్థితి అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు. దాంతోపాటు యాంగ్జైటీ, స్ట్రెస్ కూడా మనకేం చేస్తుందంటే, ఈ గ్యాస్ట్రోకొలిక్ రిఫ్లెక్స్ను ఎగ్జాగరేట్ చేస్తుంది. దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే, ఇలాంటి తిన్న వెంటనే మోషన్ రావడం అనే కండిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు మనకు కూడా జరుగుతుంది. ఎక్కువగా స్ట్రెస్లో ఉంటాము, తర్వాత భయంలో ఉంటాము, అప్పుడు మనకు మోషన్ వచ్చేస్తూ ఉంటుంది. చాలామంది చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ భయపెడితే వాళ్ళ మోషన్ వెళ్ళిపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా మీరు అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది.